సంకటహర చతుర్థి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్లో వెలిసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః. గురువారం సంకటహర చతుర్దశి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్లో వెలిసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారికి ఆలయ కమిటీ సభ్యులు గుండాల గోపీనాథరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా సురేష్ స్వామి మాట్లాడుతూ మనుషుల కష్టాలను గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతమని తెలిపారు. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి, రెండోది సంకష్టహర చతుర్థి. పౌర్ణమి తర్వాత 4వ రోజు వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతమని అంటారని తెలియజేశారు. సంకటాలను తొలగించే సంకటహర చతుర్థి రోజున వినాయక స్వామి వారికి పూజలు నిర్వహించడం వల్ల అన్ని శుభాలు సమకూరుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితుడు సురేష్ స్వామి, ఆలయ ధర్మకర్త కుండే చెంగారెడ్డి, సభ్యులు గుండాల గోపీనాథరెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, డిపి ఆనంద్, రాజశేఖర్ రెడ్డి, విజయలక్ష్మి, శాంతి తదితరులు పాల్గొన్నారు. శివుని పుత్రుడు అగ్రజుడు వినాయకుడు గురువారం దక్షిణామూర్తి విశేషం. ఆ మాదిరి ఆ గురువారంలో సంకట చతుర్థి సాయంత్రం ప్రదోషకాలంలో గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభిషేకము, అలంకరణ, పూజ అన్నీ చేసి ప్రసాద వినియోగం భక్తులకి చేస్తాం. ప్రతి నెల చేసేది. ఈరోజు ఇంకా విశేషంగా గురువారము శివుని పుత్రుడికి అగ్రజుడికి విశేషమైన వారము, ఆయనకి తిథి విశేషము. అంత విశేషము మన సంకటాన్ని పోగొట్టే